ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే వాగ్దానం చేయబడిన ఆత్మ అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, మన పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నామంటే వాగ్దానముగా. అపోస్తల కార్యములు 2:39లో అపోస్తలుడైన పేతురు చెప్పినట్టుగా మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఆ వాగ్దానం యోవేలు గ్రంథంలో చెప్పబడిన ఆ లేఖనాన్ని విప్పి ఆయన మాట్లాడడం మాట అండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అను వాగ్దానము ఎవరికి అనంటే ఆయనను విశ్వసించిన వారందరికీ. తన యందు విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారనే మాట రోమా 5:1లో ఉంది. కృప ద్వారా మనం రక్షింపబడ్డాం అనమాట అండి. అయితే నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అను వాగ్దానము కలిగి ఉన్నారు. నమ్మిన వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇంకా చాలా మాటలు మనం గమనిస్తాం. చూడండి, వాగ్దానముగా పొందుకున్న ఆత్మ గురించి చెబుతూ ఆ వాగ్దానం గురించి ఆ వాగ్దానంలోనే 2 వాగ్దానాలు మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు అండి, క్షమించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చి ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూడండి, ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే నేను వారిలో నివసించి సంచరింతును. పరిశుద్ధాత్మ గురించి 2 మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆయన నివసించువాడు, ఆయన సంచరించువాడు. ఆయన నివసించువాడు, ఆయన చెప్పండి రెండోది ఏంటి? సంచరించేవాడు. ఇప్పుడు నివసించే ఆత్మను ఎవరు కలిగి ఉన్నారు? అందరూ కలిగి ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించడమే కాదు, ఆయన మనలో ఏం చేయాలా? సంచరించాలి. చూడండి, ఈ సంచరించడం అనే దానిని మనం ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేస్తున్నారో వారి శరీరం ఏమవుతుందంటే నివర్తనం అవుతుంది మాట అండి. ఎక్కడుంది ఈ మాట అంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది అనంటే ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నివర్తనమగునట్లు అనే మాట మనం చూస్తున్నాం అనమాట. శరీరము నివర్తనం అవ్వాలంటే ఖచ్చితంగా మనలో ఎవరు పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే పని చేస్తున్నాడో ఆయన పని చేసినప్పుడే ఈ శరీరంతో మనం ఎలా జీవించగలుగుతాం అని అంటే పాపం చేయకుండా మనం జీవించగలుగుతాం. పాపం చేయకుండా ఉండే జీవితాన్ని ఏమన్నాడు? నీతిమంతులుగా మనం జీవిస్తాం. దాన్నే కొరింథీయులకు రాసిన పత్రికలో చదవండి. మన ఆత్మ చేత జీవించినప్పుడు ఇలా వ్రాయబడింది, అది కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునంద పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని చాలండి, చూడండి అక్కడ గమనించండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిలువబడి ఉన్నాము అని అంటున్నారు. చూడండి, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరిశుద్ధులుగా మనం ఉండడానికి. చూడండి,
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? మన పరిశుద్ధమైనప్పుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధులుగా ఉన్నాం. మనం ఎప్పుడైతే నమ్మి ఆయనను విశ్వసించామో అప్పుడు మనం ఏమయ్యామంటే పరిశుద్ధులమయ్యాము. పరిశుద్ధులమైన తర్వాత పరిశుద్ధులముగా ఉండడానికి మనం ఎవరిని పొందుకున్నాం అని అంటే వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకున్నాం. ఆ పరిశుద్ధతనే ఇలా చెప్పారు. రండి చదువుకుందాం రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసు చూడండి, క్రీస్తు చాలండి. చూడండి, అక్కడ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. చూడండి, ఎవరి ద్వారా పరిశుద్ధత? భవిష్యత్ జ్ఞానం యేసుక్రీస్తు వారు. ఆ, పరిశుద్ధత ఎవరి ద్వారా కలుగుతుందని చెప్పారండి ఇక్కడ? ఆత్మ వలన. ఆ, ఆత్మ ద్వారా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధాత్మ. మనకేముందన్నాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధత పొందిన వారే అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్న పరిశుద్ధత వేరు, మనం యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు పొందుకున్న పరిశుద్ధత వేరు. రెండు పరిశుద్ధతలు ఉన్నాయన్నమాట. ఒకటి ఆ ఆయన నివసించాడు. ఆయన నివసించే ఆత్మ ఎప్పుడనంటే మనం దేవుని ఎదుట ఎప్పుడైతే నీతిమంతులుగా అయ్యామో అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఎవరిని పొందుకున్నాం అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాం. అప్పటి నుంచి ఆయన మనలో నివసిస్తున్నాడు. అప్పుడు నివసించినప్పటి నుంచి కూడా మనలో ఏం స్టార్ట్ అవుద్ది అంటే పరిశుద్ధత అనే ఫలం స్టార్ట్ అవుద్ది. దాని గురించి ఏమంటున్నాడు అని అంటే ఇలా వ్రాయబడింది ఏంటనంటే దేవుని ఎదుట పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడం, పరిశుద్ధాత్మలు వచ్చిన తర్వాత ఆత్మ ద్వారా జీవించినప్పుడు కలిగే ఫలం ఏదైతే ఉందో, పరిశుద్ధత ఫలం ఏదైతే ఉందో అది ఎవరి ఎదుట అంటే క్రీస్తు ఎదుట మనం కనుపరచడానికి మాట అండి. చూడండి, దేవుని ఎదుట మనలను పరిశుద్ధులుగా పరిచింది ఆయనే. క్రీస్తు ఎదుట కూడా మనలను పరిశుద్ధ పరిచేది కూడా ఆయనే. అయితే క్రీస్తు ఎదుట పరిశుద్ధులు ఎవరవుతారని అంటే దేవుని ఎదుట నేను పరిశుద్ధుని ఎంచుకున్న వాళ్ళు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎప్పుడైతే ఆ ఆ జీవిస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభు ఇలా చెప్తున్నారన్నమాట అండి. ఏంటనంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందుతున్నాం. ఆత్మ ద్వారా పరిశుద్ధత ఎప్పుడు పొందుతామంటే ఇలాగే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే 23వ వచనంలో సత్యమునకు విధేయులొకటి చేత. చూడండి, సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి అని అంటున్నాడు. చదివారా? మొదటి అధ్యాయం 23వ వచనం. చూడండి, సత్యమునకు విధేయులొకటి ద్వారా మనం ఏమవుతున్నాం అని అంటే పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకుంటున్నాం. సత్యానికి ఎవరు పొందుకున్నాం. విధేయులవుతారు? ఖచ్చితంగా క్రీస్తే నా జీవితం అని ఎవరైతే ఎంచుకుంటారో వారు ఏమవుతారంటే సత్యానికి విధేయులవుతారు. యేసుక్రీస్తుకు వేరుగా ఎవరైతే జీవితాన్ని ఎతుకుతున్నారో వారి సత్యముని ఏం చేస్తారంటే అడ్డగిస్తారు. చూడండి, అందరికీ వాక్యం చెప్తే అందరూ వినలేరు. ఎందుకు వినలేరు? ఎందుకంటే పరిశుద్ధత అనే దానిని జీతముగా పొందాలని కష్టపడుతున్నారనమాట. ఎవరు అని అంటే విశ్వసించిన వారు కూడా. కానీ ప్రభు పరిశుద్ధత గురించి ఏం చెప్తున్నాడు అని అంటే పరిశుద్ధత అనేది ఫలము. చెప్పండి, పరిశుద్ధత అనేది ఏంటి? ఫలము. ఫలం. ఫలాను కొరకు కష్టపడాలి మనం. ఏమండి? ఫలం రావాలంటే కష్టపడాలా? కష్టపడిన అవసరం లేదు. ఏమండి రాజేశ్వరి గారు, హైదరాబాద్ లక్ష్మి గారు, పరిశుద్ధత కొరకు కష్టపడాలా? కష్టపడిన అవసరం లేదా? కష్టపడాలన్నారు ప్రభు స్తోత్రం. కష్టపడటం అంటే ఏంటండి? సాధనమే. ఆవిడ అన్నట్టు కష్టపడటం అని అంటే మనం ధర్మశాస్త్రంలో కష్టపడటం కాదు. ఇది కష్టపడటం ఏంటంటే దైవభక్తి విషయంలో సాధన చేయటం. దైవభక్తి విషయంలో సాధన చేసినప్పుడే ఖచ్చితంగా ఇప్పటి జీవాన్ని మనం ఏం చేయగలుగుతాం అంటే స్వతంత్రించుకోగలుగుతాం. కొన్నిసార్లు వాక్యాన్ని వినడానికి కూడా ఏముండాలంటే ఓపిక ఉండాలన్నమాట. ఎందుకంటే అసలు మనకి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉంటాయి కదా.
అంతే కదండి. ఆ పని తర్వాత ఆ పని, ఈ పని తర్వాత ఈ పని అలాగా మనం పనులు పెట్టుకుంటాం. ఈ పనుల్లో సడన్ గా జూమ్ ఉంటదండి అనగానే ఇది ఎక్స్ట్రా పని అవుతది కదా! కానీ ప్రభుకు స్తోత్రం ఏంటంటే నిజంగా మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇది మీ జీవితం అవుతుందన్నమాట అండి. మీ జీవితంలో ఇదేమవుతదంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ఇది మేలవుతది. దైవభక్తి ఖచ్చితంగా అది ప్రయోజనకరమైందని ప్రభు చెప్తున్నారు. అందుకే ఆయన ఇలా అంటున్నారు ఏంటంటే పరిశుద్ధత అనేది ఫలమే. కానీ అది కష్టపడితే రాదది. ప్రభు ఇలా అంటున్నారు ఏంటంటే వాక్యం వినుట ద్వారానే మనకు కలిగిద్ది. చూడండి. చాలా మంది ఏంటంటే శరీరమును అనుసరించి నెరవేర్చబడవలసిన ధర్మశాస్త్రాన్ని బట్టి పరిశుద్ధతను ఫలించాలని కోరుకుంటున్నారనమాట. కానీ ప్రభు ఇలా చెప్పారు ఏంటంటే ఆ పరిశుద్ధత అనేది ప్రభు జీతముగా వాళ్ళు పొందుకోవాలనుకుంటున్నారు. వారి గురించి దేవుడు ఇలా చెప్పాడు ఏంటంటే వారు బలాత్కారం చేత దాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాటండి. చూడండి. ఉపవాసం ఉండి పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారు లేదా? అనుకుంటున్నారు గదండీ! ప్రార్థన చేసి పరిశుద్ధంగా ఉండాలి. అసలు నిజంగా ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధత అనేది ఈ పరిశుద్ధత ఎక్కడానంటే మన అవయవాలలో కనబడుతుందన్నమాట అండి. చూడండి. ఈ పరిశుద్ధత మనకెలా కలుగుతదంటే మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉండడం ద్వారా. చదవండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5 అధ్యాయము 6 అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయము 19 వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6 అధ్యాయం 19 వచనం. మీ మీ శరీర శరీర బలహీనతను బట్టి మీ శరీర మాట్లాడుతున్నాను. బలహీనతను అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం నీతికి దాసులుగా మన అవయవాలను ఇస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంట? పరిశుద్ధత అనే ఫలము కలుగుతుంది. నీతికి దాసులుగా అప్పగించడం అంటే అర్థం ఏంటంటే మనం ఒప్పుకోవడం. ఏమని ఒప్పుకోవడం? 6 అధ్యాయం 11 చదవండి. 6 అధ్యాయం 11 వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి. ఎంచుకోనిడి అన్నట్టు అన్నాడు. ఎంచుకోవడం అంటే అర్థం ఏంటంటే మన నోటితో మాట్లాడటం. ఏం మాట్లాడుతున్నాం? ఆయన మనతో చేసింది మాట్లాడుతున్నాం. ఆయన మనకేం చేశాడు? మనలను నీతిమంతులుగా తీర్చాడు. దాన్నే ఒప్పుకుంటున్నాం. నేను పాపం విషయమై చనిపోయి చనిపోయాను. నీతి విషయమై జీవిస్తున్నాననే దానిని ఏమన్నాడంటే ఎంచుకోండి అని అంటున్నాడు. మీరు ఎంచుకుంటున్నారా? ప్రతిరోజు ఎంచుకుంటున్నారా ఇలాగా? నేను పాపం విషయమై చనిపోయాను. నీతి విషయమై జీవిస్తున్నాను. నిజంగా మీరు అలా ఎంచుకున్నప్పుడే మీరు పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకోగలుగుతారు. ఎందుకంటే ఈ మాట ఎంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మీ అవయవాలన్నీ కూడా రెస్ట్‌లోకి వస్తున్నాయి. చూడండి. ప్రతీదీ కూడా రెస్ట్ అనిపించగలుగుతదన్నమాట అండి. ఇప్పుడు ఇలా అంటున్నాను. నేను పాపం విషయమై చనిపోయాను. ఇప్పుడు నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను అన్నారు కదా! గలతీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 20లో. ఇప్పుడు నేను చనిపోయానన్నప్పుడు నా చెవులు కూడా ఏమైనయి? చనిపోయినాయి. నా నాలుక కూడా ఏమైంది? చనిపోయింది. ఎప్పుడైతే నేను ఇలా ఎంచుకుంటున్నానో, ఎంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇక నేను శరీరాన్ని అనుసరించను. చూడండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నాకు దేని నుంచి విడుదల కలిగింది? రోమిలికి రాసిన పత్రిక 7 అధ్యాయం మొదటి వచనం ధర్మశాస్త్రం నుండి విడుదల కలిగింది. చూడండి. అప్పుడు నేను చనిపోవడం ద్వారా దేని విషయంలో విడుదల కలిగింది? ధర్మశాస్త్రం విషయంలో విడుదల కలిగింది. అంటే శరీరం నుండి నాకు ఏం కలిగింది? అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆ ధర్మశాస్త్రాన్ని నేనెప్పుడు అనుసరించవలసిన వాడను కాను. ఎందుకంటే నేను శరీరానికి ఏం గాదు, రుణస్థుడను కాను. ఎందుకంటే నేను ధర్మశాస్త్రం విషయమే చనిపోయాను. ఎప్పుడైతే ధర్మశాస్త్రం విషయంలో విశ్వాసం నేను చనిపోయానని ఎంచుకుంటాడో, ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికొస్తాడంటే రెస్ట్‌లోకొస్తాడు. నేను నీతిమంతుడినే అని ఎంచుకున్నవాడు ఇక తాను ఏమి చెయ్యడు. ఎందుకనంటే ఆల్రెడీ నీతిమంతుడైన వాడు ఇంకేం చేయాలనుకుంటాడు?
చూడండి. ఇప్పుడు నేను నీతిమంతుడినో కాదో అనే సందేహం ఉన్నవాడు ఏమనుకుంటాడు అంటే టు బికమ్ రైచియస్ నేను నీతిమంతుడు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు నీతిమంతుడు అవ్వడానికి ప్రయత్నాలు చేసేవాడు దేన్ని ఆశ్రయిస్తున్నాడు అంటే శరీరాన్ని ఆశ్రయిస్తున్నాడు. శరీరాన్ని ఆశ్రయించడం వల్ల ఏమవుతుంది? ఈ అవయవాలు రెస్ట్‌లో ఉండకుండా మరలా ఏమవుతున్నాయి అనంటే ఆహ్, అక్కడ చెప్పాడు దుర్నీతికి సాధనాలవుతున్నాయి. కానీ ప్రభు ఇలా అన్నాడు ఏంటంటే, నేను పాపం విషయమై చనిపోయాను. నీతి విషయమై జీవిస్తున్నానని ఎవరైతే ఎంచుకుంటున్నారో, వారి అవయవాలన్నీ కూడా ఎక్కడికొస్తున్నాయంటే రెస్ట్‌లోకొస్తున్నాయి. ఆ రెస్ట్ మన అవయవాలు ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. మన నాలుక ఆ విశ్రాంతిని అనుభవించాలి. మన చెవులు ఆ యొక్క విశ్రాంతిని అనుభవించాలి. చూడండి. మన ప్రభువు మరణాన్ని రుచి చూచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో. ఎందుకంటే, మనం జీవాన్ని రుచి చూడాలని. చూడండి. ఆయన బలి అయిపోయాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఎందుకంటే, ధర్మశాస్త్రానికి లోనై ఉన్న మనల్ని విడిపించాలని. మరి ఆయన చనిపోయిన విషయం వాస్తవం అయితే, మనం జీవించాల్సిన విషయం కూడా వాస్తవంగా ఉండాలి కదా! కానీ ఈరోజు విశ్వాసులు విశ్రాంతిని అనుభవించకపోవడం ద్వారానే ఏమవుతున్నాయంటే, ఇవి దుర్నీతి సాధనాలవుతున్నాయి. చూడండి కొంతమంది చెవులు ఎలా ఉన్నాయంటే, తిమోతి పత్రికలో చెప్పాడన్నమాట. కొంతమంది చెవులు దురద చెవులు గల వారిగా ఉన్నాయంట. అంటే ఏంటి? అవి ఓన్లీ అవే ఇంటాయి. ఇంకేమి వినవింక. చూడండి కొంతమంది సోదే అంటే వాక్యం వినండానంటే ఏమంటారు? మనసు రాదింక. చెవికి ఎక్కవన్నమాట ఆ మాటలు. చూడండి కొంతమంది వినండి అనంటే, లేదండి నేను విననండి. ఎందుకంటే చెవులు అలా మారిపోయినాయన్నమాట. మరులు కొల్పబడిన అవిగా వాటిగా అయిపోయినాయి. కానీ ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే, మనం ఆయన యందు మనం ఎప్పుడైతే ఆహ్, ఇలా ఎంచుకుంటున్నామో జీవ మరణములు నాలుక వశమే అన్నాడు. మన నాలుకతో ఏదైతే మాట్లాడుతున్నామో, అలా మాట్లాడడం ద్వారా ప్రతి దానికి కూడా ఏం సప్లై అవుతుందనంటే, రక్తం సప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నా చెయ్యికి పని చేయాలి. నా చెయ్యి పని చేయాలంటే దీనికి బ్లడ్ అనేది ఏమవ్వాలి? సరఫరా చేయబడాలి. ఇప్పుడు నా మెదడు పని చేయాలంటే బ్లడ్ సరఫరా అవ్వాలి. అంటే బాడీలో ప్రతి ఆర్గాన్‌కి కూడా ఏం సప్లై అవుద్ది? రక్తము సప్లై అవుతదమాటండి. చూడండి రక్తం అనేది ప్రవహిస్తది. ప్రభు కూడా అదే చెప్తున్నాడేంటంటే, ప్రతి దానికి కూడా రక్తం అయితే ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడు ఏం చేస్తది? అది జీవిస్తది. దాన్నే ప్రభు ఇలా అన్నారన్నమాట అండి. ఏమన్నారు తెలుసా? మన ప్రతి అవయవము కూడా దేన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే, మరణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చదువుతారా మాట? రక్తాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. రక్తాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే అవి మరణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాయి. హెబ్రీ పత్రికలో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 చదవండి. 10వ అధ్యాయం 22 వచనమండి. మనస్సాక్షులను కల్మషము తోచకుండునట్లు రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సువర్ణ సంపూర్ణ నిశ్చయత గలమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. అవునండి. అవును. నా మాట వినపడుతుందండి ఇప్పుడు? అంటే మీరు ఫస్ట్‌లో బానే వచ్చింది. తర్వాత వాయిస్ తగ్గిపోయిందండి రాజేశ్వరి గారు మరి. ఫోన్ ఏదో వచ్చింది నాన్న, దాని ఫోన్ వల్ల వచ్చింది. కట్ చేసి. చూడండి అక్కడ ఏమనుంది? ప్రోక్షింపబడిన హృదయములు గలవారు అన్నాడు. చెప్పండి. ఏమన్నాడు? అందరి పాటు నాతో పాటు ఇలా చెప్పండి. ప్రోక్షింపబడిన హృదయాలు అనండి. అందరూ అన్నారా? కరుణ గారు, లక్ష్మి గారు ఆ! మైక్‌లు ఆన్ చేసుకోకుండా. సరే జాగ్రత్తగానండి. ప్రోక్షింపబడిన హృదయములు. అంటే ఏంటి? ప్రోక్షింపబడిన హృదయములు గలవారు అంటే అర్థం ఏంటి? నిజంగా చూడండి ప్రోక్షింపబడిన హృదయములంటే ఆయన రక్తము ద్వారా మనం ప్రోక్షింపబడాలి. పేతురు పత్రికలో చూడండి. ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ఇందాక చదువుకున్నాం కదండీ! ఆ మాటనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి వచనం నుంచి చదవండి. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు
తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులకుటైన యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా చాలండి. ఇప్పుడు చదవబడిన ఆ లాస్ట్ సెంటెన్స్ మరలా చదవండి. యేసుక్రీస్తు ద్వారా అక్కడి నుంచి. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారి చాలండి. చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ప్రోక్షింపబడిన వారు. ఏర్పరచబడిన వారికి. అంటే మన మీద ఏం ప్రోక్షింపబడాలంటే రక్తం ప్రోక్షింపబడాలి. చూడండి, ఖచ్చితంగా ఎవరి ద్వారా ప్రోక్షింపబడుతుంది అక్కడే చెప్పబడింది. ఎవరి ద్వారా? ఆత్మ వలన యేసుక్రీస్తు పరిశుద్ధత అన్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంట? రక్తం ప్రోక్షం పడుతుంది. ఎవరి రక్తం? ప్రభు రక్తం ప్రోక్షం పడుతుంది. ఇప్పుడు ప్రభు రక్తం ప్రోక్షం పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ రక్త ప్రోక్షణ ఉంటుందో అక్కడ ఏముంటది? పవిత్రత ఉంటది. అంటే ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే, ఈ రక్తము ద్వారా మన ప్రతి అవయవం కూడా దేని ఎక్స్పీరియన్స్ చేస్తుందనంటే మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుందో అప్పుడు ఎక్కడికి వస్తుంది? రెస్ట్ లోకి వస్తుంది. చూడండి, బ్లడ్ అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఆయన రక్తం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? విశ్రాంతిలోకి తీసుకెళ్తుంది. అదే చెప్పబడింది ఏంటంటే కాబట్టి మన అవయవాలన్నిటి మీద ఆయన రక్తం ఏమవ్వాలి? ప్రోక్షింపబడాలి. లేవే కాండంలో ఈ మాట చూడండి. లేవే కాండము 14వ అధ్యాయము 25వ వచనం అండి. లేవే కాండము 14వ అధ్యాయం 25వ వచనం. లేవే కాండము 14వ అధ్యాయము 25వ వచనం అండి. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధించవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలు మీదను, వాని కుడి కాలు బొటన వేలు మీదను దానిని చమరవలను. చూడండి ఏమంటున్నారంటే, అతడు పరిశుద్ధత పొందగోరి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను. అంటే ప్రతి అవయవాల మీద ఏమవుతుందనంటే రక్త ప్రోక్షణ జరుగుతుంది. మనము కూడా ఏం చేయాలంటే వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది? ప్రతి అవయవం మీద కూడా రక్తం ప్రోక్షం పడుతుంది. మన అవయవం మీద రక్తం అనేది ఎప్పుడైతే ప్రోక్షం పడుతుందో మన అవయవం మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క నాలుక మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేసిందో, నేను క్రీస్తు సిలివేయబడ్డానని ఎక్స్పీరియన్స్ చేసిందో, ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది? రెస్ట్ లోకి వస్తుంది. రెస్ట్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. చూడండి, మనం విశ్రాంతిలోనికి రావాలండి. విశ్రాంతిలోకి వచ్చినప్పుడు ప్రతి అవయవం కూడా ఎక్కడికి వస్తుంది? విశ్రాంతిలోకి వస్తుంది. దానినే నేడు అనబడే సమయం అన్నాడు. కాబట్టి మీ ప్రతి అవయవం మీద ఆయన రక్తం ప్రోక్షం పోడునుగా. ఆమేన్. చూడండి, ప్రతి అవయవం కూడా ఇక్కడ అన్నాడు కదా, యాజకులలో ప్రతి దాని మీద బ్రొటన వేలు మీదను ఆయన రక్తం ప్రోక్షం పడింది. చెవి మీదను ఆయన రక్తం ప్రోక్షం పడింది. చేతి బొటన వేలు మీద ఆయన రక్తం ప్రోక్షం పడింది. కారణం ఏంటంటే రక్త ప్రోక్షం ద్వారా ఏం కలుగుతుందంటే పవిత్రత కలుగుతుందంట. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా కూడా రక్తం ప్రోక్షం పడుతుంది. అది రక్తం మేకల రక్తం, కోడిల రక్తం కాదు అది. చూడండి, మన కొరకు స్వరక్తముతో ప్రవేశించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమే మన మీద ఏమవుతుంది? ప్రోక్షం పడుతుంది. ఆ రక్తం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నీతిమంతులమైన సాక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. పరిశుద్ధత అనేది మనం ఫలించట అనేది గురించి ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటనంటే, ఆత్మ ఎప్పుడైతే మనలో సంచరిస్తున్నాడో, సంచరించిన ఆత్మ ద్వారా ఏమవుతుందనంటే ఉపదేశం ద్వారా ఆయన రక్తం మన మీద ఏమవుతుంది? ప్రోక్షం పడుతుంది. అప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అవన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? రెస్ట్ లోకి వస్తున్నాయి. చూడండి, మన అవయవాలన్నీ ఎక్కడికి రావాలి? రెస్ట్ లోకి రావాలి. రెస్ట్ లోకి వచ్చినప్పుడే అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అవి రెస్ట్ లో లేవనుకోండి, అవి మనకు ఉపయోగకరంగా ఉండలేవు. ఇప్పుడు చూడండి, ఎవరినైనా దెయ్యం పట్టింది అనుకోండి, వాళ్ళ శరీరం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా? దెయ్యం పట్టింది అనుకోండి, దెయ్యం పడితే దెయ్యం మాట్లాడుతుందా? వాళ్ళు మాట్లాడతారా? దెయ్యం
వాళ్ళు మాట్లాడరండి. వాళ్ళే మాట్లాడతారు. అందులో దెయ్యం ఉంటదంట. వాళ్ళే మాట్లాడతారు కానీ వాళ్ళ దెయ్యం ఉంటదండి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు దెయ్యం పట్టిన ఆ వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు ఆ దెయ్యం పట్టిన ఆ వ్యక్తి మాట్లాడతలేదు. దెయ్యమే మాట్లాడుతుంది. నీ పేరేంటని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి పేరు ఆహ్, ఏదో పేరుంటది అతనికి పేరు. ఆ! ఏ రాజేషో, ఏ సురేషో ఉంటది. ఆ! ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తలేదు. నీ పేరేంటని అడిగితే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నా పేరు సేన అంటున్నాడు. సేన అనే పేరు ఎవరిది? దెయ్యంది. దెయ్యం మాట్లాడుతుంది. దెయ్యంది. చూడండి. దెయ్యం పట్టిన వాడి అవయవాలు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే అవి రెస్ట్‌లో ఉండవు. ఎందుకంటే దెయ్యానికి రెస్ట్ కావాలంటే ఆ శరీరం రెస్ట్‌లో ఉండకూడదు. మీరు రెస్ట్‌లోకొచ్చారనుకోండి, అపవాదికి రెస్ట్ లేకుండా పోద్దనమాట. నిజంగా ఈ పరిచర్య చాలా గొప్ప పరిచర్య అండి. ఎందుకంటే అపవాదికి మంటెక్కే పరిచర్య ఏదన్నా ఉందంటే అది ఈ పరిచర్యే. ఎందుకో తెలుసా? హ్మ్. ప్రజలందరిని కూడా కూర్చోబెడతాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి వ్యక్తికి కూడా రెస్ట్ ఇస్తున్నాం. రెస్ట్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? కూర్చుంటున్నాడు. వాడు కూర్చుంటే ఆడికి రెస్ట్ ఉండదు. అందరూ కూడా హ్మ్. పరిగెడతా ఉంటే ఆడికి రెస్ట్ అది. అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టిందన్నమాట. పట్టి ఏం చేస్తుంది? వదిలేసింది. వదిలేసి ఏం చేసిందంటే నీరు లేని చోట్ల వెతుకుతుందన్నమాట. అపవిత్రాత్మ ఎక్కడుంటదని అంటే ఎక్కడ నీరు లేదో అక్కడే వాడు ఏం చేస్తాడు? వాడికి రెస్ట్ అక్కడే ఉంటది. చూడండి. మీ దగ్గర వాక్యం లేదనుకోండి, వాడు మీ ఇంటికొచ్చి 10 రోజులు ఉంటాడనమాట. మీరలా వాక్యం అనడం తగ్గిపోయిందనుకోండి, ఇంక మీ ఇంటి దగ్గరే ఆక్రమించేత్తాడనమాట. కొన్ని స్థలాలుంటాయి కదా! హ్మ్. కబ్జా చేసేత్తాడనమాట ఆడు. హ్మ్. చూడండి. మన దగ్గర వాక్యం ఉండాల. వాక్యం అంటే ఏంటి? ప్రతిరోజు కూడా మనం ఆయన వాక్యంలో ముంచి లేపబడుతున్నప్పుడు, పరిశుద్ధ స్థలము నుండి వస్తున్న ఆ పారు నది నీళ్లు, పరిశుద్ధాత్మ యొక్క ఆ జీవ జలపు నీళ్ళలో మనం ఎప్పుడైతే ముంచి లేపబడుతున్నామో మనం ఎక్కడుంటాం అంటే రెస్ట్‌లో ఉంటాం. మన రెస్ట్‌లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు అపవాది మనల్ని వాడుకోలేడు. చూడండి. ఒకవేళ మనం ఎప్పుడైతే రెస్ట్‌లో లేమో వాడికి మనం రెస్ట్ అవుతాం. కాబట్టి మీ అవయవాలు దుష్టునికి అప్పగించకండి. చూడండి. కాబట్టి మీ అవయవాలు ఏం జేస్తారంటే ముంచండి. ప్రతిరోజు కూడా ముంచండి. ఆయన రక్తంలో ముంచండి. వాక్యంలో ముంచండి. వాక్యంలో ముంచినప్పుడు వాడు మనల్ని ఏం జేయడు? వాడుకోలేడు. చాలా వాడేసుకుంటున్నాడండి అప్పుడు. మీరు చూడండి మీ ఇల్లుందనుకోండి. మీ ఇంట్లో అద్దెకి దిగి రెంట్ ఇవ్వకపోతే మీకెలా ఉంటది? కానీ అపవాది మనల్ని ఫ్రీగానే వాడేసుకుంటున్నాడు వాడి పనికి. మన నాలుకను వాడేసుకుంటున్నాడు. మన కాళ్ళను వాడేసుకుంటున్నాడు. కానీ నేనిలా అంటానేంటంటే వాడు మనల్ని వాడుకుంటే మన జీవితంలో రెస్ట్ ఉండదు. కానీ ప్రభు మనల్ని వాడుకుంటే మనకి రెస్ట్ ఉంటది. మనకి సమాధానం రెస్ట్ ఉంటది. ఉంటది. మనకి రెస్ట్ ఇచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. మీ ప్రతి అవయవం కూడా ఎక్కడికి రావాలంటే రెస్ట్‌లోకి రావాలి. అంటే ఏంటి? పరలోకాన్ని ఎక్స్‌పీరియన్స్ పరలోకం. చేయాలండి. కొలస్సీ పత్రికలో చదవండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 6 వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ 5 వచనం మీ అండి. 5 నోట 3 అధ్యాయం 5 వచనం అండి. అయినా కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. చూడండి ఇక్కడ ఏమంటున్నారు? కావున మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత అంటే భూమి మీద ఉన్న మీ అవయవాలు. ఇక్కడ అవయవాలు ఎక్కడున్నాయి? భూమి భూమి మీద మీద అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మనలను క్రీస్తుతో కూడా లేపి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరలోకంలో కూర్చోబెట్టాడు. పరలోకంలో ఎందుకు కూర్చోబెట్టాడు? ఇప్పుడు మనం పరలోకంలో కూర్చున్నామంటే అర్థం ఏంటి? మనకున్న సమస్తము కూడా అక్కడికి తేబడిందనే కదా! చూడండి. మనకున్న సమస్తాన్ని కూడా ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడని అంటే పరలోకంలో కూర్చోబెట్టబడింది. అది భద్రపరచబడింది అన్నాడన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇలా ఆలోచన చేయాలి ఏంటంటే, మన అవయవాలకు కూడా ఎక్కడ ఉండాలి ఇప్పుడు? పరలోకంలోనే ఉండాలి. చూడండి. మన అవయవాలు కూడా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పరలోకాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కానీ కొంతమంది అవయవాలు ఎక్కడున్నాయంట? భూమి మీద భూమి ఉన్నాయంట. భూమి మీద ఉన్న అవయవాల గురించి ఏమంటున్నాడు?
జారత్వము, అపవిత్రత, కాముకత్వం. అసలు వీటిని అవయవాలు అంటున్నాడు అనమాట. నిజంగా మీరు ఆలోచించండి. మన అవయవాలు పరలోకంలో ఉండకపోతే, రెస్ట్ లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా అవి ఏమవుతాయంటే దుర్నీతి సాధనాలుగా అవుతాయి అన్నమాట. ధర్మశాస్త్రం దగ్గర ఎప్పుడైతే మన అవయవాలు పెడతామో అవన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా వాడేసుకుంటాడు వాడు. చూడండి, ధర్మశాస్త్రం దేవుని చిత్తం కాదు. మీ అవయవాలు నీతికి దాసులుగా ఉండును గాక. అలా ఉన్నప్పుడు ఏమవుతాయంటే వాటి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి అవి రాజ్య ప్రమాణికులండి. ఇప్పుడు మీ అవయవాలు రాజ్య ప్రమాణికులుగా వాడబడతాయి. మీ కళ్ళు రాజ్య నిర్మాణం కొరకు వాడబడతాయి. మీ తల వెంట్రుకలు కూడా రాజ్య ప్రమాణికులుగానే ఉంటాయి. తెలుసా అండి? జుట్టు కూడా వాడుకుంటాడు. కొంతమంది బాధ ఏంటి, జుట్టు రాలిపోతుందని. ఏ ఆయిల్ వాడాలని బాధపడతారు కదా. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, ఆ జుట్టు విషయంలో కూడా ప్రభు ఇలా చెప్తున్నాడు, అది కూడా రాజ్య ప్రమాణికమే. ఆమేన్. కాబట్టి రాలిపోతుందని బాధపడకండి. ఎందుకంటే దేవుడు దాన్ని కూడా రాజ్య ప్రమాణికంగా వాడుకోబోతున్నాడు. మన బట్టలు కూడా రాజ్య ప్రమాణికమే. చూడండి, బట్టలు కూడా రాజ్య ప్రమాణికమే. మన చేతులు కూడా అపోస్తలుల ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. అక్కడ ఏమన్నాడంటే అక్కడ ఇలా చెప్పాడనమాట. వారి చేతుల ద్వారా జరిగినాయి. మన చేతులు రాజ్య ప్రమాణికమే. మన చెప్పులు కూడా రాజ్య ప్రమాణికమే. నా చెప్పులు ఆయన వారిని విప్పుటకైనను యోగ్యుడిని కానని బాప్తిస్మ ఇచ్చా ఉన్నాను. అంటే రాజ్య నిర్మాణం కొరకు ఆయన ఇప్పుడు ప్రతి దానిని వాడుకోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మీ అవయవాలు దేనికి అప్పగించకండి అంటే దుర్నీతికి అప్పగించకండి. ఎప్పుడైతే మీరు అవయవాలు దుర్నీతికి అప్పగించారో మీరు రెస్ట్ లోకి వెళ్ళలేరు. రెస్ట్ లోకి వెళ్ళకపోతే వాడు వాడుకుంటాడు వాడు రాజ్యం కోసం. కాబట్టి వాడు రాజ్యం కూలిపోయే దశ ఇది. కాబట్టి మీ ప్రతిదీ కూడా నీతికి ఇలా ఎంచుకోండి చాలు. నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నాను ఎంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా అవి మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే, ఆ రక్తాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయంటే రెస్ట్ లోకి వచ్చేస్తాయి. చెప్పండి, 2 సార్లు చెప్పండి. నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నాను అనండి 2 సార్లు. పాపం విషయమై చనిపోయాను, పాపం విషయమై చనిపోయి నీతి విషయం నేను పాపం విషయమై చనిపోయాను, నీతి విషయమై జీవిస్తున్నాను. చూడండి, రోజు ఇలా అలవాటు చేయండి. మీ అవయవాలకు అలవాటు అయిపోవాలి అంతేగా. అలవాటు అయిపోతే ఇంకా మన ఈ శరీరం ఏమవుతుందంటే ఇంకా నివార్తనం అవుతుంది. దాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తాడండి. ఇప్పుడు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా చేసేసారు. ఎందుకు ఎలా పని చేయడని అంటే అసలు నీతిమంతుడని ఒప్పుకోలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేస్తాడు? కానీ ఈ పరిచర్య ఏంటంటే నువ్వు నీతిమంతుడు అని చెప్పింది. ఈ పరిచర్య ఏంటంటే పరలోకంలో కూర్చున్నావని చెప్పింది. నీ అవయవాలకు కూడా రెస్ట్ ఇస్తుంది. అవి రెస్ట్ ఎప్పుడైతే అనిపిస్తున్నాయో ఖచ్చితంగా మీ అవయవాలన్నీ కూడా ఆయన రాజ్యం కొరకు వాడబడుతున్నాయి. రేపొద్దున్న ఈ అవయవాలన్నిటికీ మెప్పు, మహిమ, ఘనత ఉంది. కాబట్టి మీ అవయవాలకి దేవుడు వాటన్నిటిని కూడా ఘనపరుస్తాడనమాట. కాబట్టి ప్రభుకు స్తోత్రము. మనం అందరం కూడా సంఘంలో ఉన్న అవయవాలమే. సంఘాన్ని ఆయన ఘనపరుస్తాడు. శరీరాన్ని ఆయన ఘనపరుస్తున్నాడు. కాబట్టి ఇవి రాజ్య ప్రమాణికులుగా ప్రభు వాడుకోబోతున్నాడు. యేసుక్రీస్తు వెళుతూ ఏం చూపించాడు? తన అవయవాలే చూపించాడు. ఇదిగో నా చెయ్యి, ఇదిగో. నిజంగా అవన్నిటినీ కూడా మనం ఎరిగినప్పుడే ఈ అవయవాలు కూడా నీతికి దాసులుగా ఉంటాయి. కాబట్టి ఆయన రక్తం ప్రతి అవయవం మీద ప్రతిరోజు ప్రోక్షింపబడును గాక. ఆమేన్. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. మరిన్ని సంగతులు మనం అందరం కూడా నేర్చుకుందాము. నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నానని ఎంచుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రతిరోజు దాని ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తాం అన్నమాట. మా సహోదరి రీసెంట్ గానే వాక్యం వింటున్న వాళ్ళు ఆమె ఎలా ఎంచుకుంటుందన్నమాట అండి. దీవెన కుమారి అని ఒక ఆవిడ. నేను పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవిస్తున్నాను. నిజం గొప్ప ఆనందాన్ని పొందుతుందని ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. ఇలాంటి ఆనందం మీరు కూడా పొందుతారు. కాబట్టి మీ నాలుక పెట్టండి. జీవ మరణములు నాలుక వశమే. మీ నోటితో అది మాట్లాడండి చాలు, అంతే. ఖచ్చితంగా మీ నాలుక కూడా రేపొద్దున ఇంకా దీన్ని ఎంచుకోవడం ద్వారానే మంచిగా మాట్లాడగలుగుతది. కాబట్టి ప్రభు అట్టి కృప సదాకాలం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న షారోన్ గారు ప్రార్థన చేస్తారు. అనంతరం కూడికను ముగింపు చేసుకుందాం. షారోన్ అక్క వందనాలు. ప్రార్థన చేయండి అక్క. అనంతరం కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు అక్క. ప్రార్థన చేస్తున్నామండి.
పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ప్రేమించి నాయన ఇంతవరకు తెలియపరిచినటువంటి సంగతులను బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన మమ్మల్ని నాయన ప్రేమించిన ప్రభా, మీ ప్రియులను నాయన మీరు ఏర్పరచుకుని నాయన మీరు మాకు నాయన అనేకమైన సంగతులు నాయన మీరు బయలుపరిచారు నాయన. ఎఫెసీయులకు రాసిన పత్రికల నుండి నా ప్రభా నాయన మీరు నాయన వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను నాయన మీరు మాలో నాయన ముద్రించారని నాయన మీరు తెలియపరిచారు నా ప్రభానికి స్తోత్రం నాయన. ఆయన వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను నాయన నేను ఎప్పుడైతే మేము మా ప్రభువు నందు విశ్వాసం ఉంచుతాం అప్పుడే నా ప్రభా మీరు మీరు మాలో నివసిస్తున్నారని నాయన మీరు తెలియపరిచారు నా తండ్రి. మరి అంత మాత్రమే కాదు నా ప్రభా, మీరు మాలో నివసించువారు మరి నాయన సంచరించువాడే ఉన్నారని నాయన మీరు తెలియపరిచారు నాయన. ఇక నాయన మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి నాయన మేము వింటున్నప్పుడు నాయన అలా మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నాయన మాలో పని చేస్తాడని నాయన మీరు తెలియపరిచారు. మీకు స్తోత్రం నాయన. ఆయన ప్రోక్షింపబడినటువంటి నాయన మరి హృదయములు గలవారైన ప్రభా మేము జీవించినట్లుగా నాయన మీ యొక్క ఆత్మను నాయన మీరు మాలో ఉంచారని నాయన. మరి నాయన మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మరి 22వ వచనం ప్రకారం నాయన మనస్సాక్షి విషయంలో కల్మషం తోచుకుంటున్నట్లుగా నాయన మీ ఆత్మను నాయన మీరు మాకు అనుగ్రహించారని నాయన. మరి నాయన గలతీ పత్రిక నాయన పేతురు రాసిన మరి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నాయన యేసు క్రీస్తు వలన నాయన మాకు కలిగినటువంటి యొక్క గొప్ప స్థితిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఆత్మ వలనే నాయన మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధత నాయన మాకు అనుగ్రహింపబడిందని యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా నా ప్రభావం నాయన మా అవయవంలో నా ప్రభావం మరి నాయన మరి నాయన ప్రతిదీ నాయన వాడబడడానికి నాయన మీరు కృపను అనుగ్రహిస్తారని నాయన మీరు తెలియపరిచారు నాయన. ఈ దినము నా ప్రభావం మీరు తెలియపరిచినట్లుగా నాయన ప్రతి అవయవం నాయన మీరు రాజ్య ప్రమాణికలుగా నాయన మీరు చేస్తున్నారని నాయన మీరు తెలియపరిచారు నాయన. ఇదిగో నా ప్రభు మా వస్త్రములు నా ప్రభు మా యొక్క నాయన అరికాల మొదలుకొని సిరునెత్తి వరకు మరి తల వెంట్రుక కూడా నాయన రాజ్య ప్రమాణికం నాయన మీరు తెలియపరిచారు. నాకు స్తోత్రం నాయన. అటు రీతిగా నాయన మరి మా యొక్క ప్రతి అవయవం నాయన నీ యొక్క రాజ్య ప్రమాణికల్లో వాడబడడానికి నాయన మీ వాక్యం ద్వారా మీరు కృపను అనుగ్రహించమని నాయన పరిశుద్ధత అనేది ఫలం అని మీరు తెలియపరిచినట్లుగా ఆ ఫలములో నాయన మేము ఫలించినట్లుగా నాయన మీ యొక్క వాక్యమును నాయన మీరు మాకు ప్రతిదినము అనుగ్రహిస్తున్నందుకు నాయన పరిశుద్ధతలో నాయన మేము సఫలులగుటకు నాయన సమయోచితమైనటువంటి నాయన జ్ఞానాన్ని నాయన మర్మమైనటువంటి మా ప్రభువుని మీరు మాకు ప్రత్యక్షపరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన మా ప్రభు త్వరగా వస్తున్నాడు అనేటువంటి నిరీక్షణలో నాయన యేసుక్రీస్తు నామం పేరిట నాయన ఈ చిన్న ప్రార్థన అడిగి పొందుకుని ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెల్లించుకోండి. అనంతరం కూడికను ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలండి. వందనాలు బాబు. అందరికి అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలమ్మా.